కడపలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో నేను చేసిన రచ్చ నెక్స్ట్ లెవెల్. డాక్టర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం లో ఏపీఎల్ 12th మ్యాచ్ మన కడపలో పెట్టారంటే చూడడానికి వచ్చేసాం. ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కడపలో స్టేడియం ఎక్స్పీరియన్స్ ఈ లెవెల్ లో ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలా. సో మ్యాచ్ ఎలా జరిగిందో ఒక లుక్ వేసుకుందాం. ఈవినింగ్ 7 కి మ్యాచ్ అంటే మన కడపే కదా, క్రౌడ్ అంతా ఎక్కువ ఉన్నారని లేట్ గానే స్టార్ట్ అయ్యాం. మీ దగ్గరికి వస్తున్నాం. పెద్దయినా వెళ్ళేది క్రికెట్ మ్యాచ్ కే కాబట్టి మేమంతా కలిసి ఒక క్రికెట్ టీమ్ లాగా వెళ్ళాం. ఇంకా స్టేడియం ఉండేది కడప రిమ్స్ పక్కనే. దీని పేరు వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఇంత ఫ్యాన్ బేస్ ఉందని. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత బ్యూటిఫుల్ సీనరీ కింద 5000 సిట్టింగ్ ఉన్న స్టేడియం హౌస్ ఫుల్ అయిపోతుందని. క్రౌడ్ అయితే గోడలపైకి ఎక్కి కూర్చొని చైర్ గర్ల్స్ ని చైర్ చేస్తున్నారు. విజయవాడ సన్షైనర్స్ తుంగభద్ర వారియర్స్ మ్యాచ్ ఆడేది. స్టార్టింగ్ లోనే వికెట్స్ పాలైంది. ఒక పెద్ద క్రికెట్ స్టేడియం లో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా చీరింగ్, విజిల్స్ అన్ని అలానే జరిగాయి. తర్వాత మొదలైంది. ఇనిషియల్ స్టేజ్ లో డౌన్ ఫాల్ లో ఉన్న మ్యాచ్ ని ఒక్కసారిగా అలా పైకి తీసుకెళ్లాడు. విజయవాడ సన్షైనర్స్ నుంచి అశ్విన్ అనే ప్లేయర్ అప్పటికే హాఫ్ సెంచరీ చేస్తాడు. చిన్నపిల్లలు వేసుకున్న ఫ్యామిలీస్ కూడా వచ్చేసాయి. అయితే నాకు క్రేజీగా అనిపించింది. రియల్ టైమ్ లో హైలైట్స్, డిఆర్ఎస్, థర్డ్ ఎంపైర్ డెసిషన్స్ చాలా బాగా సెటప్ చేసుకున్నారు మొత్తం అంతా. ఈ 6 అయితే మా దగ్గరికి వచ్చి పడింది. ఇంకా మన కడప లోకల్ బాయ్ షేక్ జహీర్ అబ్బాస్ అని మ్యాచ్ మీద విజృంభించేటట్లే హాఫ్ సెంచరీ చేసిందా వెనకాలకి వెళ్ళాడని కొట్టింది 6. క్రౌడ్ చీరింగ్ వల్ల చూస్తుంటే మాకు కూడా పిచ్చెక్కిపోతుంది. మేము కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం మ్యాచ్ అంతా. మధ్యలో మంచి ఊపుండే సాంగ్స్ పెట్టి జనాలకు ఎక్కడ లేని హైప్ ఎక్కిస్తున్నారు. మేబీ ఇలానే బాగా ఎంకరేజ్ చేసి ఫ్యూచర్ లో ఐపీఎల్ మ్యాచ్ కూడా ఇక్కడ ఆడదు. దీనికే స్టేడియం హౌస్ఫుల్ అయిపోయింది. మన కడప జహీర్ అబ్బాస్ మాత్రం 6 వాంచి పడేస్తున్నాడు. గ్రౌండ్ లో క్రౌడ్ చీరింగ్ కూడా అదే లెవెల్లో ఉంది. స్క్రీన్ కి కెమెరా పెట్టిన ప్రతిసారి 6. మరోడి మీద కెమెరా ఫోకస్ చేస్తే 6. అబ్బాస్ మ్యాచ్ అయితే ఇచ్చి పడేశాడు. అండ్ సడన్ గా 6 వెళ్తాది అనుకునే లోపు అండ్ ఇట్స్ ఎ క్యాచ్, వికెట్ గాన్. ఒక్కసారిగా స్టేడియం అంతా డల్ అయిపోయింది. ఇలా చూస్తే అది మన అబ్బాస్ కాదు, వేరే ప్లేయర్. అండ్ ఇది ఫైనల్ బాల్. కొట్టిన హిట్ కి గూస్ బంప్స్ వచ్చాయి. ఓవరాల్ విజయవాడ సన్షైనర్స్ 20 overs కి 198 స్కోర్ చేశారు. 199 తుంగభద్ర వారియర్స్ ఆడి గెలవాలి. ఆ ప్రైడ్ చూడండి, హాఫ్ సెంచరీ చేసి మన అబ్బాస్. ఫస్ట్ ఇన్నింగ్స్ అవగానే అలా బయటకు వచ్చి అల్లరి చేసి సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చాం. ఇప్పటికి 40% ఆఫ్ ద క్రౌడ్ వెళ్ళిపోయారు. వీడియో లేకపోతే దాని క్లిప్స్ అన్ని కట్ చేశా. ఓవరాల్ విజయవాడ సన్షైనర్స్ అయితే గెలిచింది. తుంగభద్ర వారియర్స్ కూడా దగ్గరికి వచ్చి మరీ ఓడిపోయారు. ఓవరాల్ గా మ్యాచ్ అయితే మాకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది స్టేడియం లో. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ కి వస్తే ఈసారి సినిమాటిక్ బ్లాగ్ చేద్దాం. బై బాయ్.